నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఈరోజు మీ ముందుకు ఒక బ్యాంక్ ఉద్యోగాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంక్లో ఉన్నటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల గురించి నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఇది దాని యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు మనకు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అంటే పీజీడీబీ ప్రోగ్రామింగ్ చేయడం కోసం మిమ్మల్ని అప్లికెంట్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. పీజీడీబీ ప్రోగ్రామ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ప్రొబేషనరీ ఆఫీసర్గా వాళ్ళు పోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ ఏ విధంగా ఉంటుందంటే ద ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని క్లియర్గా ఇచ్చారు. మనకు 4 టర్మ్స్లో ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. టర్మ్ 1 చూసుకుంటే 4 months ఉంటుందండి. ఇక్కడ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎట్ ఐఎంఏ బెంగళూరులో ఉంటుంది ట్రైనింగ్ అనేది. తర్వాత టర్మ్ 2 చూసుకుంటే 2 months ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ ఎట్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత టర్మ్ 3 తీసుకుంటే మనకు 2 months ఉంటుంది. ఇక్కడ కూడా క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుందండి బెంగళూరులో. తర్వాత టర్మ్ 4 చూసుకుంటే 4 months ట్రైనింగ్ ఉంటుంది. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అన్నట్టు. ఓకేనా? ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకుంటే 1 year అనేది ట్రైనింగ్ అనేది పూర్తిగా అయిపోతుంది మనకు. తర్వాత ప్రొబేషన్ ఆఫీసర్గా జాయిన్ కావచ్చు. సో దీనికి ఎవరు ఎలిజిబుల్, వీళ్ళ క్వాలిఫికేషన్ ఎంత క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చెప్తాను. ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తే సరిపోతుందండి. అందులో 55% మార్కులు ఉంటే సరిపోతుంది. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 31 జనవరి 2018 నాటికి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకు బ్రాకెట్లో. షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ ఆఫ్టర్ 31st January 1994. అంటే వాళ్ళు ఖచ్చితంగా 31st January తర్వాత కానీ 31st January 1994లో మాత్రమే జన్మించిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి. అందరికీ హాల్ టికెట్స్ అనేది సెండ్ చేయడం జరగదు. ఓకేనా? అందరినీ పిలవడం జరగదు. సెలక్షన్ ప్రాసెస్ కూడా కదా కేవలం షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు ఎవరైతే అప్లై చేసినారో ఆ అప్లికెంట్స్ అందరిలోకి వెళ్ళి కూడా కొంతమంది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని మాత్రమే సెలక్షన్ ప్రాసెస్కి పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇది లొకేషన్ అనేది అక్రాస్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పోస్టింగ్ ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు, క్లియర్గా ఇచ్చారు. మినిమం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. చూడండి, క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్న అప్లై హియర్ అని దీని మీద క్లిక్ చేస్తే మనకు న్యూ యూజర్ లేదా సైన్ అప్ కానీ చేయమని అడుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా రావడం ఓపెన్ అయిపోతుంది. అప్లికెంట్ లాగిన్ అని ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఐడి, ఒకవేళ మీరు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ కావచ్చు. మీకు అకౌంట్ లేదు కాబట్టి న్యూ యూజర్ మీద లేదా సైన్ అప్ని క్లిక్ చేద్దాం. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సైన్ అప్ ఎలా చేయాలని నేను చూపిస్తాను ఇప్పుడు. ఫామ్ ఓపెన్ అవుతుందండి. నెట్వర్క్ ఇష్యూ. ఫామ్ ఓపెన్ తర్వాత డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సైన్ అప్ కండి. సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. చూపిస్తాను ఫామ్ ఓపెన్ కాగానే. సో ఈ విధంగా మీకు ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఇది అయిపోయిన తర్వాత ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మీరు చూడండి నెక్స్ట్ అని క్లిక్ చేయాల్సి మీకు అకాడమిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, మనకు అవసరం లేదు. సో ఈ విధంగా పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. మీరు జాబ్కి అప్లై చేసినట్టు అయిపోతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అంటే ఏంటంటే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్లో మీరు ఉంటే మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఇక్కడ మీకు అడిగినటువంటి వ్యాలిడ్ అడ్రస్ కావచ్చు. ఓకేనా? అడ్రస్ వ్యాలిడ్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ వ్యాలిడ్ ఇవ్వండి, అన్నీ కూడా వ్యాలిడ్లో ఉన్నటువంటి ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. సో ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.